చదువుకున్నాను, ఇంకా జాబ్ రాలా. జాబ్ వచ్చిద్దని చెప్పారే, ఈజీగా జాబ్ వచ్చింది, గ్యారంటీ జాబ్ అన్నారే అని వాడికి మనసులో కుమిలిపోతుంటాడు. పక్కన వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఇంకా సెటిల్ అవుతుంటారు, నాకు ఇంకా సెటిల్మెంట్ రాలేదు. ఇదే పెద్ద కష్టం అనుకుంటే సుధీర్ గారు, ఇంకా పెద్ద కష్టం ఇంకోటి ఉంది, అండర్ ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ ఒక చేదు మాత్రం అయితే, అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే పెద్ద చదువు చదివింది చేసే చిన్న జాబ్. అవును, ఇదొక పెద్ద సమస్య. కంపారిజన్ కూడా ఉండదు అసలు కంపారిజన్ కూడా. మూడో సమస్య మీరు చెప్పింది, చదువు వేరు చేసే పని వేరు. లైఫ్లో ప్రతిరోజు వాడు ఏడుస్తూ పని చేయాలి. వాడు చదువుకుంది వేరు, పుస్తకాల్లో చదువుకుంది వేరు, వాడి స్ట్రీమ్ వేరు, వాడి డొమైన్ నాలెడ్జ్ వేరు, ఇక్కడ చేసేది వేరు. అవును, ఏమీ సంబంధం లేదు. ఇదొక పెద్ద సమస్య. సో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది అనటంలో నాకున్నటువంటి పర్సెప్షన్. ఓకే, బీయింగ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దిస్. మనం ఎవరిని ప్రొడ్యూస్ చేస్తున్నాం? ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సొసైటీకి ఇవ్వాల్సింది వాళ్ళనే కాదు, సొసైటీకి దేర్ షుడ్ బి ఎంప్లాయబుల్. Either they should be employable or they should be in a position to give employment. ఉద్యోగాన్ని చేయలేడు, ఉద్యోగాలను ఇవ్వాలి. అది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాట్ జస్ట్ నాలెడ్జ్. బుక్స్ అండ్ పెన్సే కాదు, బియాండ్ దట్